దేశంలోని అన్ని పార్టీలు కూడా బీసీ వాదాన్ని ఎత్తుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్కి అనుగుణంగా నిర్ణయం తీసుకొని అమలుపరచాలని డిమాండ్ చేస్తూ అటు ఇందిరా పార్క్ వద్ద ధర్నా ఉన్నారు. ప్రజెంట్ దీనికి సంబంధించి కూడా మనతో పాటు బీజేపీ నాయకులు, బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు బీసీ వాదం అనేది దేశవ్యాప్తంగా కావచ్చు, అటు తెలంగాణ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఏ రాజకీయ పార్టీ నాయకుడి నోట చూసినా కూడా వినిపిస్తూ ఉంది. ఈరోజు బీసీ నిరసన దీక్షను కూడా మీరు చేపట్టడం జరిగింది, ధర్నా కార్యక్రమాన్ని. బీసీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ పంపించినటువంటి బిల్లును ఆమోదించాల్సింది అడ్డుకుంటుంది బీజేపీనే అనేది కూడా కాంగ్రెస్ పార్టీ వాదన. దీనికి సంబంధించి మీరేమంటారు? ఇవన్నీ కూడా దొంగ మాటలు. ఈరోజు ఎలక్షన్స్లో, లోకల్ బాడీ ఎలక్షన్స్లో పోటీ చేసి గెలిచేటువంటి సత్తా లేనటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయలేక ఎక్కడ వాళ్ళ దగ్గర పోతే తిరగబడతారు అన్నటువంటి ఒక భయంతో కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి ఒక గేమ్ మాత్రమే. అంటే బట్ట కాల్చి బీజేపీ మీద వేసేద్దామనేటువంటి ఒక ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈరోజు నేను అడుగుతున్నా, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ చేసింది. కామారెడ్డి బీసీ డిక్లరేషన్లు ఏం చెప్పారు? 1,00,000 కోట్ల రూపాయలను బీసీ సంక్షేమం కోసం ఏర్పాటు చేస్తామన్నారు. ఎక్కడ చేసిందో ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్పాలా? ఎంబీసీల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. ఎప్పుడు ఏర్పాటు చేసిందో కాంగ్రెస్ పార్టీ చెప్పాలా? 3,00,000 కోట్ల రూపాయల లోపల ఆదాయం ఉన్నటువంటి 3,00,000 కోట్ల రూపాయల ఆదాయం ఉన్నటువంటి ప్రతి బీసీ విద్యార్థికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ పూర్తి స్థాయిలో చేస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. ఏ విద్యార్థికి చేస్తుందో చెప్పాలా? ఈ రోజున అనేక బీసీల కోసం ప్రతి జిల్లాలో గురుకులాలు, బీసీ గురుకులాలు ఏర్పాటు చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ జిల్లాలో ఏర్పాటు చేసిందో ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు బీసీల కోసము మేము అది చేస్తాము, ఇది చేస్తామని చెప్పి బట్ట కాల్చి మీదేసి బీజేపీ బద్నాం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇదే ముఖ్యమంత్రి గారు, మీకు వీడియో చూపిస్తా, రాష్ట్రాలు అసలు రిజర్వేషన్ల గురించి ఎవరైనా మాట్లాడాలంటే మేము వాళ్ళని జైల్లో పెట్టాలని ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి ఒక వార్త, ఒక మీడియాలో మాట్లాడినటువంటి ఒక బయట ఏదైతే ఉందో ఇది ప్రముఖంగా ఈరోజు సర్క్యులేట్ అవుతుంది. ఈరోజు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, బీసీల కోసం పోరాటం చేసింది, నిలిచింది చరిత్రలో భారతీయ జనతా పార్టీ మాత్రమే. అనాదిగా ఈరోజు ఈ దేశంలోనే అత్యంత పెద్ద పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీలో, పురాతనమైనటువంటి కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారి కూడా ఏ బీసీ ప్రధానమంత్రి కాలే, కానీ భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యారు. ఈరోజు భారతీయ జనతా పార్టీలో బీసీలు దేశాధ్యక్షులు లేరు. 27%, 28% కేంద్ర మంత్రిత్వ శాఖలో ఓబీసీలకు ఇచ్చినారు. అత్యధిక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు భారతీయ జనతా పార్టీలో ముఖ్యమంత్రుల్లో మొత్తం మ్యాక్సిమం ముఖ్యమంత్రులు బీసీలు మాత్రమే. ఈరోజు నేషనల్ బీసీ కమిషన్ని కాన్స్టిట్యూషనలైజ్ చేసి చట్టబద్ధత కల్పించింది భారతీయ జనతా పార్టీ. ఈరోజు బీసీల చేతి వృత్తుల వారిని ఆదుకోవడం కోసము విశ్వకర్మ యోజన పేరుతోటి కోట్లాది రూపాయలు రుణాలు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. ఈరోజు బీసీలను ఇన్స్టిట్యూషనలైజ్ చేసి భారతీయ జనతా పార్టీలో ఓబీసీ మోర్చాను ఒక విభాగాన్ని పెట్టి డాక్టర్ లక్ష్మణ్ గారిని దానికి జాతీయ అధ్యక్షుడిని చేసింది భారతీయ జనతా పార్టీ. బీసీల కోసం పోరాటం చేస్తుంది భారతీయ జనతా పార్టీ. ఇదే కాంగ్రెస్ పార్టీ మరి ఏ రోజు కూడా ఏబీసీ ప్రధానమంత్రిని చేయలేదే, ఏబీసీని వాళ్ళ జాతీయ అధ్యక్షుని చేయలేదే. మండల్ కమిషన్లో 27% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి 1980లో మరి తీర్పు చేస్తే ఆ రోజున ఈ 10 సంవత్సరాలు డిలే చేసి తర్వాత కూడా ఇవ్వకపోతే వీపీ సింగ్ గారు ఇచ్చారు. మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేసింది వీపీ సింగ్, ఈ కాంగ్రెస్ పార్టీ చేయలేదు. మరి చిత్తశుద్ధి ఉంటే ఎందుకు చేయలేదు మండల్ కమిషన్ ఇచ్చినటువంటి సిఫార్సులను? దాంతోపాటుగా జనగణనలో కులగణన చేస్తా అని బీజేపీ చెప్పింది. 2027 వరకు పొడిగించడంలో ఆంతర్యం ఏమిటి? ఒక రకంగా కావాలని ఎన్నికల కోసమే ఇలాంటి వైఖరి అవలంబిస్తుంది బీజేపీ పార్టీ అనేది కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. దీనికి సంబంధించి చాలా మంచి క్వశ్చన్ అడిగారు. తెలంగాణ ప్రజలందరూ కూడా వినాలి సార్. ఈరోజు జాతీయ స్థాయిలో కులగణన చేయని పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ 70 సంవత్సరాలుగా ఈ దేశంలో అధికారంలో ఉన్నా మేము కులగణన చేయమని చెప్పారు, కానీ భారతీయ జనతా పార్టీ చేస్తామని చెప్తున్నారు. కానీ ఏదో తొందరలో పడి ఇష్టానుసారంగా తప్పుడు తడకల సర్వే చేయడం భారతీయ జనతా పార్టీకి ఇష్టం లేదు. ఒక పద్ధతి ప్రకారం పక్కా లెక్కలతో చేయాలన్నదే భారతీయ జనతా పార్టీ వ్యూహము. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేసిన సర్వే 84% ఉన్నటువంటి బీసీలను 46%కి కుదించి చూపించింది. ఇది తప్పు సర్వేయా?
ఒప్పైన సర్వేనా మీరు చెప్పాలా. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందో దాన్ని పూర్తి స్థాయిలో ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసి తీర్థం 100%. ఇంకో విషయం చెప్తున్నా, ఈరోజు నిజంగా కాంగ్రెస్ పార్టీ కనుక చిత్తశుద్ధి ఉంటే వాళ్ళైతే మేనిఫెస్టోలో పెట్టుకోరు కదా విద్యార్థుల గురించి, వాళ్ళ బీసీ కార్పొరేషన్ ఇవ్వాలి డబ్బులు ఏ ఒకటి ఇలే కదా, కర్ణాటకలో కూడా ఇంప్లిమెంట్ చేయలే కదా. 42% రిజర్వేషన్స్ని కాంగ్రెస్ పార్టీలో అంతర్లీనంగా ఇంప్లిమెంట్ చేసి 42% మంది బీసీలకు మీరు టికెట్లు ఎందుకు ఇవ్వరు? నిజంగా మీరు బీసీల పక్షాలు ఉంటే ఎస్ నెల లోపల స్థానిక ఎన్నికల బోధం 42% మీరు టికెట్లు బీసీలకు ఇవ్వండి, ఇచ్చిన పార్టీకి ప్రజలు ఓటేస్తారు. సవాల్ సిద్ధమా ముఖ్యమంత్రి గారు అడుగుతున్నా. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక బీసీని ఎందుకు ముఖ్యమంత్రిగా చేయట్లేదు? ఎప్పుడు చూసినా కాంగ్రెస్ పార్టీలో అనాదిగా కూడా ఒక వర్గం వారే డామినేషన్ చేస్తూ ఉన్నారు. ఏ రోజును కూడా ఇక్కడ బీసీలను ముఖ్యమంత్రిగా చేయనటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ మెజారిటీ అంటే అధ్యక్షులను కానివ్వండి, ప్రధానమంత్రి కానీ పోస్టులు కానీ బీసీలకు ఇవ్వనటువంటి కాంగ్రెస్ పార్టీ, బీసీలను ఇన్స్టిట్యూషనలైజ్ అంటే వాళ్ళు ఒక విభాగం పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, బీసీల గురించి మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ, మండల్ కమిషన్ సిఫార్సులను ఇంప్లిమెంట్ చేయడం కాంగ్రెస్ పార్టీ, ఈరోజు రిజర్వేషన్ల గురించి మాట్లాడితే వాళ్ళని జైల్లో వేయాలన్నటువంటి ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతా ఉన్నాం. ప్రజలు గమనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం పేరు చెప్తారు. దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు 42% టికెట్లు బీసీలకు ఇచ్చి నెల లోపల స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ 30 లోపల జరిపించండి, గెలిచి చూడండి. మేమే ఒప్పుకుంటాం అప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసింది న్యాయమని, మేము అన్యాయమని. ఎమ్మెల్సీ కవిత గారు ధర్నాకి ఎల్లుండి పిలుపునివ్వడం జరిగింది ఇదే ఇందిరా పార్క్. దాంతోపాటుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్రపతిని కలుస్తాను బీసీ బిల్లుకు సంబంధించి అనేది కూడా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మీరేమంటారు? టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా వెలమరాజ్యమే నడిచింది తెలంగాణ రాష్ట్రంలో. అంటే వెలమోలందరూ అందరూ మేము అంటలేం, కానీ కొంతమందిని ఒక గ్రూప్గా చేసి పేదవాళ్ళు ఉన్నటువంటి పేదవాళ్ళను నిజాయితీగా ఉన్న మేము ఏమంటలేం, కులాన్ని మేము అంటలేం, కానీ వాళ్ళు ఆ విధంగా ఒక లాబీ చేసి ఈరోజు అరాచకానికి తెరదీసింది టీఆర్ఎస్ పార్టీ. ఫోన్ ట్యాపింగ్లు చేసి భార్యాభర్తలు కూడా మాట్లాడలేని పరిస్థితి కల్పించింది తెలంగాణ రాష్ట్రంలో. శాంతి భద్రతల సమస్యను కల్పించింది కాంగ్రెస్ పార్టీ, ఇదే టీఆర్ఎస్ పార్టీ. ఈ టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అరాచకాలు అన్యాయాలు అన్ని ఇన్ని కావు. టీఆర్ఎస్ పార్టీని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. తల్లొక వైపు, తండ్రో వైపు, కూతురో వైపు, అన్నో వైపు, బావో వైపు, 4 దిక్కుల నలుగురు పోయి ఈరోజు తెలంగాణ ప్రజలను మోసం చేసేటువంటి ప్రయత్నము ఈ టీఆర్ఎస్ పార్టీ చేస్తుంది తప్ప టీఆర్ఎస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఈ 10 ఏళ్ల కాలంలో ఎందుకు బీసీల రిజర్వేషన్ల పైన మాట్లాడలేదు, బీసీలకు టికెట్లు ఎందుకు ఇవ్వలేదు, ఆ విషయం చెప్పాలా? మీరు ఒకటే విషయం చెప్తున్నా, కాంగ్రెస్కి వచ్చే 30 సంవత్సరాల వరకు దేశంలో మనుగడ లేదు. వాళ్ళు ఒక స్ట్రాటజీ టీంని పెట్టుకున్నారు. హిందువులంతా కూడా బీజేపీ వైపు చూస్తున్నారు. హిందువులలో చీలిక తీసుకురావాలంటే వాళ్ళకు ఒక ఖాన్ అని తలమాసినాడు, ఒక ఖాన్ లాంటి ఐడియా ఇచ్చినాడు. అరే బీసీలలో మీరు చిచ్చు పెట్టాలంటే బీసీలలో ఓసీలు బీసీలను ఒక వర్గ పోరాటం తీసుకొచ్చి దీంట్లో పప్పం గడుపుకోవాలనుకున్నారు. కానీ రాబోయే 30 కాలంలో కాంగ్రెస్కి ఎలాంటి మనుగడ లేదు దేశంలో. కాబట్టి కేవలం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, హిందువులలో చీలిక చేసి ఆ హిందువుల ఓట్ల కోసం చేస్తున్న డ్రామా తప్పించి నిజంగా కూడా బీసీల మీద ఎట్లాంటి ప్రేమ లేదు. ఇది కేవలం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ మాత్రమే. మీరు చెప్పండి, ఎమ్మెల్సీ కవిత గారి దీక్ష ఎల్లుండి ఇక్కడ చేయబోతున్నారు, మీరు ఏమంటారు? దొంగ నాటకం చేస్తూ ఉంది. తేలిక వచ్చినామని ఇంకా ప్రజలు నమ్ముతారు అనుకుంటారా? ఆ నమ్మకనే కదా ఇవాళ కాంగ్రెస్ తెలంగాణ ప్రజలు ఏం చేసారు, వాళ్ళను ఇంట్లో కూర్చోబెట్టారు. ఇంకా అయినా సిగ్గుశరం లేకుండా వచ్చి కూర్చుంటా అంటే మనం ఏం చేయలేం దానికి. ఆమె బీసీల కోసం పనిచేస్తుందా? ఆమె వాళ్ళ ఇప్పుడు క్యాబినెట్ లో ఉన్నటువంటి వాళ్ళని ఎంతమంది బీసీలను ఇచ్చిరంటే వాళ్ళు అలా రావులని కాదా ఆమె వెనకేసుకొచ్చింది. ఇవాళ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుంది? రెడ్లను కాదా వెనకేసుకొచ్చుకుంటుంది. మరి బీసీలు ఎప్పుడు రాజ్యాధికారంలోకి రావాలి? మరి ఇప్పుడు వాళ్ళ ఎప్పుడు డెవలప్ కావాలని చెప్పేసి అడుగుతున్నా నేను. ఇవాళ ఒక రెడ్డి బిడ్డగా నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని కానీ కవిత గారు కానీ, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే 10 ఏళ్ళు అధికారంలో ఉన్నది టీఆర్ఎస్ ప్రభుత్వం, మరి ఆ రోజు ఏం చేసారు? మరి బీసీ రిజర్వేషన్ పైన ఆ రోజు మీకు ఏడా గుర్తు రాలేదు. మీకు సంపాదించుకునికే టైం సరిపోలే, నీవు లిక్కర్ స్కామ్ చేయడానికే టైం సరిపోలే,
చెప్పింది 30వ తేదీ సెప్టెంబర్ 30వ తేదీ లోపల ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్ రావాలి, ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలి ఖచ్చితంగా. కానీ మీరు ఇప్పుడు ఏం చేస్తారు? మీరు ఢిల్లీలో ధర్నా చేస్తారా? చెప్పుతో కొడతారు బీసీలు అందరు కలిసి రెడీగా ఉన్నారు. మీకు ఓట్లడానికే పోతే పేడలు మిమ్మల్ని ఆహ్వానించడానికి కూడా తయారుగా ఉన్నారు బీసీలు అందరూ కూడా. ఇవ్వాలా తెలంగాణలో ఉన్నటువంటి బీసీలను టచ్ చేసి చూడండి, మీకు తగిన గుణపాఠం జరుగుతుంది చూడండి. మరి ఇది మొత్తం మీద కేంద్రంలో ఏదైతే అటు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ధర్నా నిర్వహిస్తూ ఉంది, దాంతోపాటుగా ఎల్లుండి జాగృతి ఎమ్మెల్సీ కవిత అటు ఇందిరా పార్క్ వేదిక ధర్నా నిర్వహించున్నారు. నేడు బీజేపీ ధర్నా నిర్వహిస్తూ ఉంది. మొత్తం మీద రాష్ట్ర రాజకీయం మొత్తం కూడా బీసీ వాదం పైన నడుస్తుందనడంలో అతిశయోక్తి కాదు. చివరికి బీసీలకు వీరి వాదన బీసీలకు సంబంధించి చట్టం అమలవుతుందా లేదా అనేది మాత్రం వేచి చూడాలి. వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్తో వంశీకృష్ణ, సమయం టీవీ, హైదరాబాద్.